ఏ రాష్ట్రంలోనైనా ఉచితంగా పథకాలు ఇస్తే ఓట్లు వేస్తారు అని అనుకోవటం భ్రమ. ఈ ఉచిత పథకాలకు స్వస్తి చెప్పి డెవలప్మెంట్ చేయటమే మంచిది. ఉచిత పథకాల వలన డైరెక్ట్గా ఆ పథకం పొందిన వారైతే పర్వాలేదు, మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. వాడికి కొంత, వీడికి కొంత, వాడికి కొంత, ఈ మూడింతలు పోయి వాడి అసలుడి చేరేది 30% మాత్రమే, లేదా సగం మాత్రమే. ఈ విధంగా ఉంటుంది గవర్నమెంట్ ఉచిత పథకాల యొక్క పరిశీలన. కాబట్టి ఇలాంటి ఉచిత పథకాలు మానేసి పిల్లల స్టూడెంట్స్ అభివృద్ధి, స్కూల్స్ అభివృద్ధి ఇలాంటివి చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఉచిత పథకాలు ఇవ్వమని ఎవడో అడగలేదు, కానీ గవర్నమెంటే అనౌన్స్ చేస్తూ ఉంటుంది. వాడికి అది ఇస్తాం, వీడికి ఇది ఇస్తాం, కళ్యాణ లక్ష్మి అంటాం, షాదీ ముబారక్ అంటాం, ఇంకొక ముబారక్ అని అంటాం. అన్ని ముబారకులు కలిపి చివరకు దొరికేది అసలైన లబ్ధిదారులకు 50% మాత్రమే. ఏ పార్టీ వచ్చినా అదే పాట పాడుతుంది. ఎవడేమన్నాడు ఉచిత పథకాలు అని అంటున్నారు ప్రజలు. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.